నవంబర్ 17, 2025 ప్రాతఃమురళి. ఓం శాంతి. బాప్ దాదా మధువనం. మధురమైన పిల్లలు, ఇది పురుషోత్తమ సంగమ యుగము. పాత ప్రపంచము మారి ఇప్పుడు కొత్తదిగా అవుతుంది. మీరు ఇప్పుడు పురుషార్థము చేసి ఉత్తమమైన దేవ పదవిని పొందాలి. ప్రశ్న: సర్వీసబుల్ పిల్లల బుద్ధిలో ఏ విషయం సదా గుర్తుంటుంది? జవాబు: ధనము ఇచ్చినా ధనము తరగదు అని వారికి గుర్తుంటుంది. అందుకే వారు రాత్రింబవళ్ళు నిద్రను కూడా త్యాగం చేసి జ్ఞానధనాన్ని దానము చేస్తూ ఉంటారు. అలసిపోరు. కానీ ఒకవేళ స్వయంలో ఏవైనా అవగుణాలు ఉంటే సేవ చేయాలనే ఉత్సాహం కూడా కలగదు. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్: ఇంటింటికి వెళ్ళి తండ్రి సందేశాన్ని ఇవ్వాలి. సేవ చేయాలనే ప్రతిజ్ఞను చేయండి. సేవ కొరకు ఏ సాకులు చెప్పకండి. రెండో పాయింట్: ఏ విషయం గురించి చింతించకూడదో గుప్తమైన సంతోషంలో ఉండాలి. ఏ దేహదారిని స్మృతి చేయకూడదు. ఒక్క తండ్రి స్మృతిలోనే ఉండాలి. వరదానము: కళ్యాణకారి తండ్రి మరియు సమయము నుండి ప్రతి క్షణము లాభము పొందే నిశ్చయ బుద్ధి నిశ్చింత భవ. ఏ దృశ్యము జరుగుతున్నా దానిని త్రికాలదర్శులుగా అయి చూడండి. ధైర్యము మరియు ఉల్లాసముల్లో ఉంటూ స్వయం కూడా సమర్థ ఆత్మలుగా కండి మరియు విశ్వాన్ని కూడా సమర్థ ఆత్మలుగా చేయండి. స్వయం యొక్క తుఫానులో కదిలిపోకండి. అచలముగా అవ్వండి. ఏదైతే సమయం లభించిందో, తోడు లభించిందో, అనేక రకాల ఖజానాలు లభిస్తున్నాయో వాటి ద్వారా సంపత్తివంతులుగా మరియు సమర్థవంతులుగా అవ్వండి. మొత్తం కల్పంలో ఇటువంటి రోజులు మళ్ళీ రావు. అందుకే మీ చింతలన్నింటినీ బాబాకు ఇచ్చి నిశ్చయబుద్ధి కలవారిగా అయ్యి సదా నిశ్చింతగా కండి. కళ్యాణకారి తండ్రి మరియు సమయం యొక్క లాభాన్ని ప్రతి క్షణము తీసుకోండి. స్లోగన్: తండ్రి సాంగత్యం యొక్క రంగు అంటించుకున్నట్లయితే చెడు అన్నీ స్వతహాగా సమాప్తమైపోతాయి. తండ్రి సాంగత్యం యొక్క రంగు అంటించుకున్నట్లయితే చెడు అన్నీ స్వతహాగా సమాప్తమైపోతాయి. అవ్యక్త సూచనలు: అశరీరి మరియు విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచండి. విదేహీగా అయ్యేందుకు విధి బిందువుగా అవ్వటము. అశరీరిగా అవుతారు, కర్మాతీతంగా అవుతారు. వీటన్నిటికీ విధి బిందువే. అందుకే బాప్ దాదా చెప్తున్నారు, అమృతవేళ బాప్ దాదాతో మిలనం చేసుకుంటూ ఆత్మిక సంభాషణను చేసుకుంటూ కార్యములోకి వచ్చినప్పుడు ముందుగా 3 బిందువుల తిలకాన్ని మస్తకంపై పెట్టుకోండి మరియు చెక్ చేసుకోండి, ఏ కారణంగానైనా ఈ స్మృతి తిలకము చెరిగిపోవటం లేదు కదా. అవినాశి మరియు చెరిగిపోని తిలకము ఉండాలి. ఓం శాంతి.